వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ జున్ను అండి. జున్ను పాలు లేకుండా అసలు ఈ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్తాను. సేమ్ జున్ను టేస్ట్తోని అచ్చం జున్నులాగే ఉండే ఈ జున్నుని మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 లీటర్ పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి. నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నా. ఈ మిల్క్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సొంటి, అలానే కొంచెం మిరియాలు, అలానే 5-6 యాలక్కాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక 2 స్పూన్లు అగర్ అగర్ పౌడర్ అండి. ఇది అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్లో దొరుకుతుంది. అందులో కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. చక్కగా పిండిని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పాలల్లో బెల్లము 200 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను. చక్కగా తురిమిన బెల్లం వేసేసుకొని కాస్త తీపి తినేవాళ్ళు ఇంకొక 50 గ్రాముల వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా బెల్లం కరిగేంత వరకు ఇలాగ చక్కగా కలుపుకోవాలి. కాసేపటికి బెల్లము కరిగిపోయిన తర్వాత ఈ అగరగర్ పౌడర్ను కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అలానే మనం మిక్సీ పట్టుకున్న శొంఠి పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలాగ బాగా కలిసిన తర్వాత లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పాలన్నీ వేసేసుకోవాలి. మొత్తం ఆ పాలన్నీ యాడ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకొని ఇలాంటి ఒక స్టాండ్ కూడా అడుగును పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఆ గిన్నెతోని ఆ జున్ను పాలని అందులో పెట్టేసి ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ పాటు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాం. ప్లేట్ తీసేసి చూస్తే చక్కగా మొత్తం పాలన్నీ చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినంత వరకు బయట ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి జున్ను ఇలాగా ఈ స్టేజ్లో వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా బాగా టైట్గా అవుతుంది. చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్. ఎప్పుడైనా జున్ను తినాలనిపించేటప్పుడు మనకి జున్ను పాలు దొరకవు కదా, అలాంటి టైంలో మనం ఈ జున్ను తయారు చేసుకొని చక్కగా తినొచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.